ఏమన్నావే? నా గదిలో పెట్టావా? అవునమ్మగారు. అది విషయం. ఊరికే అరవటం తప్ప నిదానంగా అడగటం అంటూ ఏమీ లేదు. ఎస్ఐ గారు, మా నగ మాకు దొరికింది, దయచేసి మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఉంటాను మేడం. అలాగే. సరే సీత, నువ్వు వెళ్ళి తీసుకురా. గదిలో పెట్టానన్నానే కానీ అది ఎక్కడ పెట్టిందో తెలియదే. సీత, ఏమైంది? ఎంతసేపు? చూస్తున్నానమ్మగారు. చూడటం ఏమిటే? నువ్వేగా గదిలో పెట్టానన్నావు. ఊరికే టెన్షన్ పెట్టకే. ఈ మొల్తాడు సీత తీయలేదని దీన్ని బట్టి తెలుస్తుంది. ఆ పాడు పని స్వర్ణే చేసి ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికి సీత తంటాలు పడుతుంది. సీత, ఎంతసేపు? ఏంటి తాతయ్య, ఏం పోయింది? బంగారపు మొలతాడు. బంగారం మొలతాడా? పోలేదులేరా, సీత దాచిందంట, తీసుకురావడానికి వెళ్ళింది. ఇదిగోండి అమ్మగారు. పై డ్రాలో పెట్టానేమో అనుకున్నాను, కనిపించకపోయేసరికి కంగారు వచ్చింది, అందుకే లేట్ అయింది. ఇది నాటకం ఆడుతుంది. సరే, ఇలా ఇవ్వు. ఇదిగోండి దొరవారు. మళ్ళీ ఏం అపశకునం జరుగుతుందోనని భయపడి చచ్చాను. అరే, ఆ ఎలుగుబండి ఎంట్రుకు తీసుకురారా. ఇదిగో అమ్మా పులిగోరు, లక్కబోను. దీని తరువాత బంగారు తాపడం పెట్టి పతకం చేసి చిన్న మహారాజు మెడలో వేయండి. అలాగే. వీడే పులి. వీడి మెడలో పులిగోరు వేస్తే నరసింహమూర్తి అవుతాడు. లక్ష్మి, అత్తయ్య, తాంబూలం ఇవ్వు దొరగారికి. మరి మాకు సెలవిప్పించండి తల్లి. మంచిది. ఆ కొండదేవర మిమ్మల్ని చల్లగా చూడాలి. సినిమా రాజా, ఎళ్ళొత్తాం. చాలా సంతోషం. లక్ష్మి, బాక్స్ దొరగారికి ఇవ్వు. వెళ్ళొత్తానమ్మా. దండాలమ్మా. దండాలయ్యా. సరే, దండాలయ్య. మంచిది. సీత, ఇప్పుడు చెప్పవే, నిజంగా మొల్తాడు నా గదిలో నువ్వే దాచావా? లేకపోతే అది దాస్తే నువ్వు వెతికి తీసుకొచ్చావా?